హే! హాయ్! హలో! నమస్తే ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జోరుదారున్నా. ఇంగ ఏమక్కో అన్నని కిచెన్‌లో పెట్టినావు మళ్ళేం జెపిత్తున్నావు పాపం అన్నతోని అనుకుంటున్నారా? ఏం లేదండి పొద్దున్న ఇడ్లీలు చేసినా అని చెప్పినా గదా! గదేనండి పెసరపప్పుతోని ఇడ్లీలు చేసినా గదా! ఇంగా అవి మస్తున్నాయి టేస్ట్ గానీ మా వోళ్ళకి ఎందుకో నచ్చలేదనమాట. పిల్లలు గూడా సరిగ్గా అంటే స్కూల్‌కి పంపించిన లంచ్ బాక్స్‌లో అయితే తిన్నారు గానీ మళ్ళీ మిగిలినయి ఉంటాయి గదా! కొంచెం ఇంగ అవి తినమంటే అస్సలు తింటలేరన్నట్టు. ఇంగ నాకు కూడా తినబుద్ధి అయితలేదు ఎందుకో. అనేసి ఇంగ మా ఆయనకి జెప్తే, "ఇంగ గిట్లయితే గాదు వీటిని అట్టిగా పడేసుడయితది" అనుకున్నాడు. ఇంగ మా ఆయన అయితే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తా ఉంటాడని నేను జెప్పినా గదా! అప్పుడప్పుడు. సో, ఇంగ అందుకనేసి ఇప్పుడైతే ఏం జేస్తున్నాడంటే, ఆ ఇడ్లీలను అట్లా చిన్నగా కట్ జేసుకున్నాడనమాట. కట్ జేసేసి ఉల్లిగడ్డ, మంచిగా పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఆయిల్ వేడి జేసి అందులో పోపు దినుసులేసేసి అవన్నీ వేసేసుకున్నాడనమాట. అవి మంచిగా వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం పేస్ట్ గూడా వేసేసి, ఇంగ చక్కగా మనం ఇందాక ఏమంటారు కట్ జేసి పెట్టుకున్న ఇడ్లీలున్నాయి గదా! పెసర ఇడ్లీలు అవన్నీ ఏసేసిండనమాట. సో, ఇంగ అవన్నీ ఏసి ఉప్పు, కారం, మసాలా మంచిగా ఇంట్లో ఎన్ని మసాలాలుంటాయో ఆ మసాలాలన్నీ యాడ్ జేస్తాడన్నట్టు మా ఆయన. ఏది వదిలిపెట్టడు. సో, ఇంగ అవన్నీ ఏసేసి చక్కగా జేసిండు. నిజంగా జేసిండు గానీ మస్తున్నది ప్రయోగం. కొత్తగా ఎప్పుడు పడితే అంటే ఇట్లా మిగిలిన వాటిని ఏమంటారు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ప్రయోగాలు చేస్తా ఉంటాడనమాట మా ఆయన కిచెన్‌ల. అప్పుడప్పుడు హిట్ అయితా ఉంటాయి. అప్పుడప్పుడు ఫ్లాప్ అవుతా ఉంటాయి. మరి ఈసారి హిట్ అయిందా? మంచిగా సక్సెస్ అయిందా అక్క అంటే, మంచిగా సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే టేస్ట్ మాత్రం నిజంగా మస్తున్నది. ఎందుకంటే ఉల్లిగడ్డలు మంచిగా క్రంచీ క్రంచీగా తగులుతున్నాయి మధ్యల. నేనైతే చేసేటప్పుడు ఎందుకు జేత్తున్నావు? ఎవరు తింటరు అని అనుకున్నాను గానీ, ఆ సగానికన్నా ఎక్కువ నేనే మింగేసినా అనమాట. సో, ఇదొక కొత్త రెసిపీ మీకు నచ్చితే గనుక మీరు గూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. కానీ నేనైతే బాధ్యురాలిని గాదు తర్వాత ఏమన్నా అయితే. వీడియో అయితే గింతే. నచ్చిందనుకో చిన్నగా ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.